ఆఫ్ఘనిస్తాన్ తో టీమిండియా 3 వన్డేల సిరీస్ లో భాగంగా నేడు రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా ఈ రోజు జరగబోయే రెండో వన్డేలో గెలిచి సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే పట్టేయాలని చూస్తుంది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1:30 లక్నో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియాలో ఒక మార్పు చోటు చేసుకునే అవకాశంగా కనిపిస్తుంది. ప్రసిద్ధి కృష్ణను తప్పించి మరో బౌలర్ ను అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ తో తొలి వన్డేలో ప్రసిద్ధి కృష్ణ 5 ఓవర్ల కోటా పూర్తి చేసి 35 పరుగులిచ్చి వికెట్లేమి తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో అతడిపై వేటు వేసి పేస్ దళంలోకి ఆర్కల్ల స్పెషలిస్ట్ ప్రిన్స్ యాదవ్ ను తీసుకోనున్నట్లు తెలుస్తుంది. 24 ఏళ్ల ప్రిన్స్ యాదవ్ ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ సందర్భంగా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే తొలి వన్డేలో అతన్ని ఎంపిక చేయలేదు. గున్నూర్ బార్, హర్షద్ దుబే అరంగేట్రం చేసి రాణించారు. చెరో 3 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈసారి ప్రిన్స్ యాదవ్ కూడా ఈ రెండో వన్డేలో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో ప్రిన్స్ యాదవ్ కు వన్డే క్యాప్ ఇచ్చేందుకు టీమిండియా యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తుంది. మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ తో రెండో వన్డేకు టీమిండియా అంచనా ప్రకారం తుది జట్టు ఇది. శుభమన్ గిల్, రోహిత్ శర్మ మరోసారి ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయం. ఇక ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ 3, 4, 5 స్థానాల్లో బ్యాటింగ్ కు రానున్నారు. ఇక ఫాస్ట్ ఆల్రౌండర్ గా నితీష్ కుమార్ రెడ్డి, స్పిన్ ఆల్రౌండర్ గా వాషింగ్టన్ సుందర్, హర్షద్ దుబే ప్లేయింగ్ 11 లో ఉండనున్నారు. ఇక ఫాస్ట్ బౌలర్లుగా గున్నూర్ బ్రార్, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ లకు చోటు ఖాయం.